అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేశారు. అంతేకాకుండా గర్భగుడిలో ఆ యొక్క రాముని యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కోసం అని చెప్పేసి పూజలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడంగ్పేట్ గ్రీన్ రిచ్ వాత్సవ్యులు వారి యొక్క ఆధ్యాత్మికతతో రాముని యొక్క విగ్రహాలను పెట్టి శ్రీరాముడు సమేత సీతమ్మ వారు లక్ష్మణ ఆంజనేయులతో కలిసి వీరందరూ కూడా పూజ చేసుకున్నారు. ఇక్కడ లలితా పారాయణం కూడా చేశారు, విష్ణు సహస్రనామాలు చదివారు, ఇంకా రాముణ్ణి కొలుస్తూ పారాయణాలను చేస్తూ ఇక్కడ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. మరి అసలు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కూడా అడిగి తెలుసుకుందాము. మొదట చెప్పాలంటే ఇది భారతీయులందరికీ ప్రతి ఒక్క హిందువుకి ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల భారతీయుల కొన్ని కోట్ల మంది హిందువుల కళ ఇది రామమందిర నిర్మాణం అన్నది. ఏదో రకంగా కళ నెరవేరింది. నరేంద్ర మోడీ ఒక హనుమంతుని రూపంలో వచ్చి రామమందిర నిర్మాణం చేపట్టిండ్రు. భారతీయులందరూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉంది. ఈ అయోధ్య రామ మందిర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఈ యావత్ భారతాన్ని రుణపడి ఉంటుంది. మా కాలనీ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలు పార్టిసిపేట్ చేయడం అన్నది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇది అందరూ అనుకుంటారు బీజేపీ వాళ్ళు వెనుక ఉండో ఇంకో వాళ్ళు వెనుక, స్పాంటేనియస్గా వీళ్ళంతా వాలంటీర్గా వచ్చి రాముడు గురించి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేము కూడా మా వంతుగా మేము ఈ కార్యక్రమాన్ని ఒక అప్రిషియేట్ చేయాలన్న, మా వంతుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చూపించాలన్న ఒక ఉత్సాహంతో మా కాలనీ ప్రజలు కూడా వచ్చిండ్రు. కాబట్టి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే వైశంపాయనోవాచ శృత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. అయోధ్య రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది కదా, సో దాని గురించి మీ అభిప్రాయం? అండ్ ప్రజలందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి మరి సంతోషంగా వారి యొక్క ఆధ్యాత్మిక భావాన్ని అయితే చూపిస్తున్నారు. సో మీ అభిప్రాయం? అందరికీ జై శ్రీరామ్. మరి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకే అందరం అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఏరియాలో ఊర్లో వాడలో శ్రీరాముల వారు పాదం మోపిన ఈ నేల ఎంత పునీతమైనది అంటే నిజంగా మాటల్లో చెప్పలేంది. ఆ రాముని కళ్ళారా చూసి మళ్ళీ అయోధ్యలో మన రాముడు వెలిసిండు, రాముని గుడి కట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు అయోధ్య పైన ఉన్నాయి. మరి ఆ అయోధ్య శ్రీరాముల వారి ఆశీర్వాదం ప్రజలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈలలోకంలో ఆ శ్రీరాముడు ఇప్పుడు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాడు. మరి అయోధ్య అటువంటి పుణ్యక్షేత్రం మళ్ళీ మనకు దర్శనం భాగ్యం కలగాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భంగా ఇంకొక క్వశ్చన్, మరి కాంగ్రెస్ పెద్దలైనటువంటి వారి యొక్క అటెండెన్స్ అంటే వారు హాజరు కాలేదు, తిరస్కరించారు, ఎందుకని? అంటే ఏమన్నా మీ ఒపీనియన్ చెప్పండి. ఎక్కడ తిరస్కరించలేదు అంటే వెళ్ళొద్దు అని అనలేదు. ఒకటి చూడండి, ఇప్పుడు ఏ పూజా కార్యక్రమం చేసినప్పుడు అయినప్పటికీ అందరినీ కలుపుకొని చేయడము ఒక ఆనవాయితీ. కానీ ముందే ఒక పార్టీ నుంచి ఒక మెసేజ్ వచ్చి ఓన్లీ బీజేపీ వాళ్ళే కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కొంతమందికి ఇబ్బందికరంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు రాముని విగ్రహ ప్రతిష్ఠ అనేది అందరం కలిసి చేద్దామన్నప్పుడు ముందు జరిగే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని గ్రామాలలో చూస్తున్నాము, డివిజన్లలో చూస్తున్నాము, ఓన్లీ బీజేపీ వాళ్ళే ముందుండి చేస్తున్నారు. అట్లాంటప్పుడు పార్టీ గురించి ఎవరు కూడా మా పెద్దలు ఎప్పుడు కూడా పోవద్దు అని చెప్పలేదు. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు కూడా విన్నారు మీరు. మేము మాత్రం అది ఒక పార్టీ ప్రోగ్రామ్ లాగా భావిస్తున్నాం అన్నారు. కానీ అక్కడికి మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ ఎవరు వెళ్ళినా మేము వద్దని చెప్పాము, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ ఇంకొకటి కూడా గమనించాలి, మీరు ఇప్పుడు అదొకటి అంటున్నారు, కానీ నిన్న రాహుల్ గాంధీ గారు ప్రయాణిస్తున్నప్పుడు అడ్డుకోవడం జరిగింది బీజేపీ వాళ్ళు. అది ఎంతవరకు సమంజసం? గుడి అన్నప్పుడు ఓన్లీ బీజేపీకే కాదు కదా, టీఆర్ఎస్కో కాంగ్రెస్కో ఒక కొన్ని పార్టీలకే దేవుడు కాదు. దేవుడు భారతదేశం ప్రపంచంలో ఏ నలుమూలలు ఎక్కడ ఉన్నా దేవుణ్ణి కొలిచే వాళ్ళు
మనసులో కొలుసుకున్నా ఎక్కడ కొలుసుకున్నా ఏ పార్టీలో ఉన్నా దేవుడి ప్రోగ్రాం అన్నప్పుడు పూజలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు వెళ్తారు. కానీ బీజేపీ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం అనేది కూడా హేనీయమైన చర్య. అంటే అది కరెక్ట్ కాదు నేను అనేది. అంటే ప్రతి ఒక్కరిని స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. గుళ్ళోకి రాహుల్ గాంధీ వెళ్ళొద్దంటే రాహుల్ గాంధీ ఏమైనా తప్పు చేసిండా? కాదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరిని వెళ్ళొచ్చు అని చెప్పారు. మేము కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము. ఇది దేవదేవుని పండుగ, ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. ఆ రోజు రాజ్యంలో రాముని పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణం. ఈరోజు కూడా అట్లానే అనుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా కలిసి చేసుకోవాలి. ఎందుకంటే సకల గుణాభి రాముడు అని అంటారు. రాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మెలగాలి. ఒక భార్యతో భర్త ఎలా ఉండాలి, ఒక తండ్రి మాట జవదాటని కొడుకు ఎలా ఉండాలి, ఒక మాట ఇచ్చిన చిన్నమ్మ మాటకి కట్టుబడి అడవిలోకి వెళ్ళిన రాముడు ఎట్లా ఉంటాడు అంటే ప్రతి ఒక్క గుణము, సకల గుణాలు ఉన్నటువంటి రాముడు ఈరోజు అందరికీ ఆదర్శము. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరం కలిసికట్టుగా రామనామ జపం చేయాలని నా కోరిక. శ్రీరామచంద్రుని ఎలా చూడడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచిగా వచ్చిందా? అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణాం అత్యంత ఆనుకూల్య శుభఫలావాప్తిరస్తు. ఓం యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయా సంస్మరణాత్ పుంసాం సర్వదోరే మంగళం. శుక్లాం వరధరం విష్ణుం ధృతివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధియాయే సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాభీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నగంధారం సమర్పయామి. శ్రీమహాగణపతయే నమః. పాదగోపాద్యం సమర్పయామి. శ్రీమహాగణపతయే నమః. హస్తగోహార్ఘ్యం సమర్పయామి. శ్రీమహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీమహాగణపతయే నమః. ఔపచారికలేఖనః ఉషదీర్ఘమాతరః తస్మారంగమామోహితక్షయాయ నమః. ఆపోదనయధాజనః శుద్ధోదకస్నానం సమర్పయామి. శ్రీమహాగణపతయే నమః. స్నానానంతరాచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రాదుద్రాణుజుగా పూజమానః అభినందనవృత్తమేరోహమియామిత్వా వస్త్రార్థం పుష్పాక్షదానం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం విదాపదేర్గత్సహనం పురస్సాదు ఆయుష్యమగ్రేమజముజురబ్రహ్యజ్ఞోపవీతం పరమస్తులేనః. శ్రీమహాగణపతయే నమః. యజ్ఞో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీమహాగణపతయే నమః. కర్పూరాంజనేయామి విరాజాద్వైతమనీయం నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. గణేశ మహారాజకి. అక్కడి నుంచి దండం పెట్టుకోండి. అక్కడి నుంచే లాస్ట్ వారికి తీసుకొస్తాను. విద్యారంభే శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతి పూజనే భగవాన్ పరమేశ్వర శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరదాగ్రహామి. ఓం దేవి ధర్మకోహన్ మే పాపం విశ్వాసనాశనే శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేదయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. శ్రీ మహాగణపతయే నమః. సకల విఘ్నకర్తారం మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి.
वसिष्ठनप्तारं सिक्ते पौत्रमकल्मषम्। నమస్కారం అండి. నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏమంటే ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. సో దేశం గర్వించగలిగిన రోజు. ఎందుకంటే ధర్మాన్ని మేము గెలవగలిగాము అన్ని విధాలా. సో దేశం చాలా సంతోషకరంగా ఆనందకరంగా అందరూ పండుగలాగా చేసుకుంటున్నారు. సో అందరికీ ఒకే మాట, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. श्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कौस्तुभोद्भासिताङ्गम्। इंद्रं वों इंद्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अग्निं दूतपूर्णिमहे होतारं विद्महे तमस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनम् चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। हरिः ॐ विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वः शिवः स्थाणु विधाता विधाताहातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतुल्यं राम राम मनोरमे विद्धानुः विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंष्ट्रः चतुर्भुजः राजिष्णुः भोजनं भोक्ता सहिष्णुः जगदादिजः अनघो विजयो नेता संप्रमर्दनः अहः संवर्तको लक्ष्मीः अनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुः नारायणो नरः असङ्ख्येयो अप्रमेयात्मा विशिष्टः शिष्टकृत्युतिः सिद्धार्थः स्तुतिः अमृतां सुभवो भानु सुरेश्वरः औषधं जगतः भूतानि त्रिपादस्य अमृतं दिवि त्रिपादौ भवदै पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विष्णुं यकरामतु साधनार्जने अभि मादिराडदागिना विराजोधि पुरुषः तदाप्त्युच्यता पश्चात्त्वं विसप्तनमिदकृताः देवाय त्यक्तिर्दर्वाणाः अबद्धनपुरुषे प्राक्षन्तो पुरुषञ्जानमकृतः तेन देवाय गदन्ता साध्यार्वयस्सगे तस्मादश्वादागिन्ता एकेनो भयावयः यत्पुरुषं यदुः परिधाव्य कल्पयन् मुखं गिवतको बाहु कापूरूपाण्यः पुरुददैत्यैष्यः मध्यानुरोधोदागिना चन्द्रमामणीरतरिक्तं चैत्रो द्योतमपध्यामुमिर्हश्रोत्राः तदालोकाग्रकल्पयन् वेदाः वेदं पुरुषं महान्तमो आदित्यास्ते हाताप्रसाद्युराधहाद चक्रविद्वान्विदशः तमेवं विद्वान्मते भवति राजन्ददेवाः तानिर्माणब्रह्माण्यानन्नं देहनाकं महिमानदत्ते यत्र पूर्वे सा आध्यात्मिकदेवस्य त्वष्टद्रुक्मेदि
तत्पुरुषकृष्णवादानमग्रे वेदाहमेन पुरुषं महात्महिमानन्दे यत्पूर्वे साध्यासदेवाः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो नक्षत्रनेमिः नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः स्वापनः प्रवचो व्यापी नारायणात्मानैककर्मकृत् नारायणे प्रवर्तन्ते नारायणः नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः अशिवोत नारायणः कालश्च नारायणः यस्य नारायणः ऊर्ध्वस्थ नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण ये वेदं सर्वं यद्भूतं यच्च भव्यं निष्करो निरन्तरः वेदास्वाङ्गो अजितः कृष्णो दृढः सङ्कर्षणो अच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योति అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది కదా, మరి అసలు ప్రపంచం మొత్తం కూడా ఇటు అక్షింతలు పంచడం అయితే ఏంటి, ఇట్లా కార్యక్రమాలు జరుపుతున్నారు అందరు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అంటే దానికి ఒక పెద్ద పండగగా మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే యాక్చువల్లీ ఇది ఒక ధర్మకార్యం అని మనం అనుకోవచ్చు. రాము విగ్రహాన్ని ధర్మ అంటారు. అంటే రాముడు చెప్పని ధర్మం అంటూ లేదు. ఒక తండ్రికి ఒక కొడుకులాగా తను ఎలా ఉండాలో చెప్పాడు, ఒక భార్యకి భర్తలాగా ఎలా ఉండాలో చెప్పాడు, ఒక తమ్ముడికి అన్నలా ఎలా ఉండాలో చెప్పాడు, తర్వాత ఒక రాజులా ఎలా ఉండాలో చెప్పాడు, ఒక తనను నమ్ముకుని వచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్పాడు. అంతేందుకండి రావణుడితో ఒక శత్రుతో ఎలా ఉండాలో కూడా రాముడు చెప్పాడు. సో రామ విగ్రహం ధర్మ అన్నారు కాబట్టి రాముని విగ్రహ ప్రతిష్ఠ అనేది మన భారతీయులకి, మన భారత జాతికి, మన హిందువులందరికీ గొప్ప పండుగలాగా మనం అనుకోవచ్చు. అందుకే దాన్ని మనం ఇంత గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. सामगः साम निर्वाणं भेषजं भिषतु दः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो दीर्णः सर्वतश्चक्षुः अनीसः शाश्वतस्थिरः भूमानक्षितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्ध महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुः महायज्वा महायज्ञो महाहविः सव्यः स्तवप्रियः स्तोत्रं स्तुतिः स्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरणामयः मनोजवः तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः. నమస్కారం అండి. నమస్తే. ఈ యొక్క కార్యక్రమం గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పరా? అంటే భగవద్గీతలో చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తారు. కృష్ణుడే చెప్తాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో అంటే ధర్మం ఎప్పటికీ క్షీణించదు. ఎంతటి ఘోర కలియుగంలో అయినా ధర్మం ఒక్క కాలు మీద అయినా నిలుచునే ఉంటుంది అని విష్ణుమూర్తి ఇచ్చిన ఆజ్ఞ. ఆ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఆ విష్ణువే అవతరించి తన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుని ధర్మస్థాపన చేసి తీరుతాడు. అలాంటి ఘట్టం ఇది అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడెక్కడో అయోధ్యలో జరుగుతోంది అని ఎవరికి వాళ్ళు ఊరుకోకుండా దేశం మొత్తానికి ఆ వైబ్రేషన్ అందుతోంది. ఆ శ్రద్ధ, భక్తి, ఆ ప్రతిష్ట టైంలో ఆ రాములు వారు అక్కడ కాదు ఇక్కడ మన హృదయాల్లో మళ్ళీ నిలుస్తున్నారు, ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నారు అన్నట్టుగా జరుగుతోంది ఈ సందర్భం అంతా. సో ఉన్న రాములు వారు ఎప్పుడూ ఉంటాడు ఆత్మారాముడై. ఆ రాముడు మళ్ళీ తిరిగి మనలో ప్రతిష్ఠ జరుపుకుని ఆనందరాముడిగా మనకి ఆనందాన్ని అందిస్తున్నాడు. భద్రాచలంలో కూడా శ్రీరాముల వారు ప్రతిష్ఠించారు, అక్కడ కూడా ఉన్నారు కదా. మరి అక్కడ జరిగినప్పుడు కూడా ఇలానే ప్రపంచమంతా కూడా ఇట్లా కార్యక్రమాలు చేసి జరిగాయంటారా? అంటే మీకు ఎప్పుడైనా తెలిసిందా ఇటువంటి జరిగాయి? భద్రాచల రాముడు ఒక భక్తుడి ఆర్తి విని
వచ్చాడు. అంటే భద్రాద్రి అంటారు కదా, సో ఆ మహర్షి చేసిన తపస్సుకి ప్రత్యక్షమై వచ్చాడు. అది అవతారం సంపూర్తి అయిపోయి తిరిగి తను ఉన్నాడు అని నిరూపించుకోవడానికి భక్తుడి మొరవిని వచ్చాడు. అది భద్రాచలం. అయోధ్య అన్నది అప్పుడు కూడా ఇట్లనే ప్రజలందరూ కలిసి ఇట్లా ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అంటే విన్నారా అనేసి రామదాస్ ఖచ్చితంగా జరిగే ఉంటుందండి. మనం ఒక చిన్న పరీక్ష మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 సార్లు రామ అని చూడండి, ఒక 10 సార్లు అనకూడని పదం ఏదైనా అని చూడండి, మన మనసులో వచ్చేది ఆనందము దుఃఖము మనకే అర్థమైపోతుంది. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్క 10 సార్లు కృష్ణ 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 అనగానే మనకి ఆనందానికి కారణం ఏమక్కర్లేదు, మనకే ఆనందం వస్తుంది. అదే ఇంకొక అనుకూడని మాట ఒక 10 సార్లు అంటే ఆ చిరాకు విసుగు మనలోనే ప్రవేశిస్తాయి. సో రామ అనే శబ్దం అంతటి గొప్పది. సో మీరు రాముడికి చాలా గ్రేట్ భక్తురాలు అనుకోవచ్చు. అలా అందరూ ఒకటే అండి. చూస్తే ఒక పరమాత్మ వేరే వేరే కిటికీల్లో నుంచి తలుపుల్లో నుంచి దుర్గమ్మగా కృష్ణుడిగా శివుడిగా బయటికి చూస్తున్నట్టే. ఇదంతా చూస్తే డీప్గా వెళ్ళి చూసే మనకి రోజు ధ్యానిస్తే ఇంతమంది లేరు, ఒక్క శక్తే అనేక రూపాల్లో ఎప్పుడు ఎక్కడ అవసరం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. నాకు శక్తి లేనప్పుడు నేను దుర్గా అనుకుంటాను, నాకేదో శక్తి వచ్చేసిందని నా ఫీలింగ్. అదే వాళ్ళు శక్తి కావాలంటే రామ అనుకుంటారు, అప్పుడు కూడా అలాగే శక్తి వస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే పరమాత్మ ఒక్కడే, మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో తృప్తిని ఇస్తుందో. భక్తి అనేదానికి లిమిట్ ఏంటి అంటే ఏ రూపాన్ని మనం పూజిస్తామో అక్కడ మనకి తృప్తి రావాలి. ఆ తృప్తి వచ్చినప్పుడు అయిపోయింది, మన సెర్చ్ అయిపోయింది అనమాట. అదే మన గోల్ అనమాట. చివరిగా ఒక క్వశ్చన్ అండి, అంటే ఇది ఓన్లీ హిందువులు మాత్రమే జరుపుకోవాల్సిన పండుగ కార్యక్రమమా, లేకపోతే అందరూ కలిసి భారతీయులు అందరూ జరుపుకునేదా? అంటే ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? అంటే పలు కామెంట్స్ అయితే వచ్చాయి కదా, ఓన్లీ హిందూయిజం అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు మిగిలిన వాళ్ళు అట్లా చేస్తున్నారని. దీనిపై మీ అభిప్రాయం? ఇన్ని మతాలు ఇంత ఉండుంటే దేవుడు చేసే శరీరము దాంట్లో అవయవాలు ఇవి కూడా వేరుగా ఉండాలి కదా. ఇవన్నీ వేరు లేనప్పుడు అందరికీ ఒకటే రకమైన మోడల్ డిజైన్ అన్నీ చేసిన దేవుడు ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తాడు? రాముడు ఎవరికి కావాలి అంటే ఎవరెవరికి ధర్మం కావాలి, ఎవరికి క్షేమం కావాలి, నా కడుపు చల్లగా ఉండాలి, నా మాంగళ్యం చల్లగా ఉండాలి, ఇంట్లో పెద్దవాళ్ళు అక్క చెల్లెళ్ళు దేశం నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటేనే నేను బాగుండేది. కాబట్టి ఎవరికి క్షేమం ధర్మం ధైర్యం తృప్తి లక్ష్మి ఇవన్నీ కావాలో వాళ్ళందరూ రాముణ్ణి పూజించాలి. అయోధ్య అనే దానికి అర్థమే అది. అయోధ్య అంటే ఎవ్వరూ జయించలేని స్థానం అయోధ్య. ఎవరు ఎప్పుడు జయించలేరు మనల్ని. మెంటలీ చూసుకున్నా కూడా మనకు వచ్చే ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే ఎవరైనా మనల్ని కాన్కర్ చేయగలిగినప్పుడు. సో ఎవరు మనల్ని కాన్కర్ చేయకూడదు అంటే మనకి మనసులో తృప్తి ఉండాలి. ఆ తృప్తి ఇచ్చేది ఎవరు అంటే నారాయణుడు. ఆ నారాయణుడి తృప్తే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి పూజిస్తే వచ్చేది ఐశ్వర్యం అంటే కోట్లు వచ్చేస్తాయని కాదు, మనసులో తృప్తి వస్తుంది. ఆ తృప్తి ఎప్పుడైతే మనకు వస్తుందో ఇంత అన్నం తినగానే చాలు, ఒక పప్పు పెరుగు ఉన్నా పర్వాలేదు నాకు హాయిగా పడుకుంటాను అని సుఖంగా నిద్రపోగలిగిన వాడు, సుఖంగా తినగలిగిన వాడు, ఉన్నది కాస్త ఇంకొకళ్ళకి కొంచెం పెట్టగలిగిన వాడు లక్ష్మీ అనుగ్రహంతో ఉన్నవాడు అనమాట. అలాంటి వాళ్ళు అందరూ భారతదేశంలో అవ్వాలని చెప్పి అందరూ అయోధ్యావాసులం అవ్వాలి అంటే మనందరికీ రాముల వారి అనుగ్రహం ఉండాలి. మనం ఆయన్ని మనవాడు అనుకుంటే ఆయన కూడా నువ్వు నా దానివి అనుకుని మనల్ని దగ్గర తీసుకుంటారు. చివరిగా ఒక శ్లోకంతో తత్ర శ్రీర్ విజయో భూతి యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువా నీతి మతిర్మమ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మహాదేవాయ నమః గీతమారుతే నమః ఓంకాయ నమః శ్రీజనప్రత్రాప్తే నమః సర్వానుగుణవర్జితాయ నమః శ్రీమాతే నమః పరమాత్మనే నమః పరమం పరస్మై బ్రహ్మణే నమః సచ్చిదానంద విగ్రహాయ నమః పరస్మై జ్యోతిషే నమః
अक्षराणि पूजयामि। ओम भवय ओम सीताय नमः। ओम भवस्य देवस्वत्यै नमः। शैरवस्य देवस्वत्यै नमः। ईशानदेवत्यै नमः। पुष्पदे देवस्वत्यै नमः। रुद्रस्य देवस्वत्यै नमः। रुद्रस्य देवस्वत्यै नमः। देवस्य देवस्वत्यै नमः। महादेव देवस्वत्यै नमः। रामानुजाय नमः। लक्ष्मणाय नमः। ओम आंजनेयाय नमः। महावीराय नमः। देवाय नमः। महादेवाय नमः। जागृतपरिवार आमाय नमस्देवताभ्यो नमः। एततो ओम नारायणपरमपुत्रोष्पाक्षतपूजा समर्पयामि। सोमदेवेन श्लोकेन सुधैव न संशयः सुधैव न संशयः। ॐ नमः देव नमोस्तुते। पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नामसहस्रकम् पठ्यते पंडितैः नित्यं श्रोतुमिच्छोरमे। सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। राम राम रामेति रामे रामे मनोरमे। सहस्रनाम तत्तुल्यं ॐ नमः इति। नमोऽस्मदन्ताय सहस्रमूर्तये सहस्रपादाग्निशिरोरुबाहुधारिणे नमः। श्रीसहस्रकोटियुगधारिणे नमः। ॐ नमः इति। संजय उवाच यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विघ्नमोस्तुते। श्री हनुमान चालीसा। श्री गुरुचरण सरोज रजा निज मन मुकुर सुधारी। वरणौ रघुवर विमल यसा जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु रामजारतेन जना भवति। पादसमाजा संवत्सरः संवत्सरमेवावरुन्धे। ॐ देववने पूर्वैर्निजाः ऊर्जमेवावा एतत् कर्म यदमेध समृद्ध्यै बहुदैव पश्वाये बहुपदाधिकाये बहुव्रीहिवाये बहुवादतिराये बहुहिरण्याये बहुहस्तिकाये बहुदातपूर्णा बहुरायस्पोषाये राधास्तु। कर्पूरानंद दिव्यतेजो निरान्तस्वयामि। निराजान्ते धातवर्यं समर्पयामि। नमस्करोमि। येडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद। जय श्रीराम जय श्रीराम। लगातार तपस्या की भूमि पर खड़े किया है बिना कोई अन्न ग्रहण किए लगातार करते संकल्प किया है। प्रधानमंत्री मोदी जी पिछले 11 दिनों से तपस्यारत हैं। और उन्होंने दक्षिण भारत के अलग अलग मंदिरों में जाकर के अपने इष्ट भगवान श्री राम अपने इष्ट भगवान श्री शिव का दर्शन किया है। और शिव की बात है तो आप देख लीजिए कि जो पीछे आचार्य इस वक्त आपको दर्शन दे रहे हैं वो काशी से पधारे हैं। वही काशी जो भगवान राम के सखा है, वही काशी जहाँ पर भगवान शिव भगवान राम के स्वामी के रूप में विराजते हैं, वो जगत गुरु है। इसलिए काशी भी मगन है क्योंकि काशी से ही था। उस वक्त आप देखिए कि गर्भ में बहुत ही कुछ अपने हाथों में लिए करबद्ध प्रार्थना भगवान श्री राम से भगवान श्री शिव की धरती से पधारे आचार्यों की उपस्थिति में बहुत ही दिव्य क्षण वर्तमान में कहा जाए तो भगवान शिव सबसे अद्भुत क्षण आपके समक्ष। एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। अग्निर्वापामायतनम् आयतनवान् भवति। यो अग्निरायतनं वेद आयतनवान् भवति। आपो वाग्निरायतनम् आयतनं। రావాలి రావాలి తొందరగా దండం పెట్టుకొని రావాలి.
చెప్పలేదా ఆంటీ? హనుమాన్ బలమిస్తాడు నిలబడితే, నువ్వు ఎంత నడిస్తే అంత బలమిస్తాడు. చూడుపో, అక్కడ పోయి చూడుపో, హనుమంతుడు బలమిస్తాడు. హాయ్ అండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం పట్ల మీ యొక్క ఆధ్యాత్మిక భావన, ఈ ప్రోగ్రాం పట్ల మీ యొక్క ఆధ్యాత్మిక భావన కానీ అసలు ఈ ప్రోగ్రాం చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? मुझे तो आज के समय में मुझे ऐसा लग रहा है कि जैसे भगवान सचमुच हमारे सामने आ गए। भले ही हम अयोध्या में नहीं हैं, पर हमें ऐसा फील हो रहा है कि भगवान हमारे सामने देखिए, जैसे हम देख सकते हैं। बहुत ही आनंद महसूस हो रहा है। जय श्री राम. మీడియా వాళ్ళని జరగమని తెలుసా? చేయలేదా ఫోన్? ప్రసాద్ రాలే, ప్రసాద్ ఇంకా పంపించిన అదే 3 వరకు వెళ్ళాలి. శ్రీరామచంద్రుని యొక్క జన్మభూమి అయినటువంటి అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు రావడం జరిగింది. ఇక్కడ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాని యొక్క విశేషం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం వీళ్ళని అడిగి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామచంద్రుని యొక్క జన్మభూమి అయినటువంటి అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు రావడం జరిగింది. ఇక్కడ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాని యొక్క విశేషం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం వీళ్ళని అడిగి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామచంద్రుని యొక్క జన్మభూమి అయినటువంటి అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు రావడం జరిగింది. ఇక్కడ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాని యొక్క విశేషం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం వీళ్ళని అడిగి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
రమేష్